నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. సరికొత్త వారంలోకి అడుగు పెట్టేశామండి. మరి ఈ వారం ఏ ప్రాంతపు వంటకాలని మనం రుచి చూడబోతున్నామో తెలుసా? ఆదిలాబాద్. ఎస్, మరి అక్కడి ప్రత్యేక వంటకాలతో పాటు అక్కడి విశేషాలని కూడా మనకి పరిచయం చేయడానికి మన సెట్కి విచ్చేశారు సరితారెడ్డి గారు. వారిని ఆహ్వానించేద్దాం. లెట్స్ వెల్కమ్ సరితారెడ్డి గారు. హాయ్ అనుష. హలో సరితారెడ్డి గారు, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సరితారెడ్డి గారు, మీ శారీ కలర్ కాంబినేషన్ అద్దరిపోయింది తెలుసా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫైన్. సో సరితారెడ్డి గారు, ఆదిలాబాద్కి మీకు కనెక్షన్ ఎలా అండి? పుట్టినిల్లా మెట్టినిల్లా? మెట్టినిల్లా. ఓకే, ఫైన్. సో అంటే అత్తగారిది అన్నమాట. ఓకే, మీరు ఉండడం అండి ఇప్పుడు? హైదరాబాద్, అల్వాల్. ఓకే. సో ఎన్ని ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉంటున్నారు? 3 years. 3 years నుంచి. అంతకుముందు ఆదిలాబాద్? ఆదిలాబాద్. ఓకే. సో అయితే ఆదిలాబాద్ వంటకాలన్నీ బాగా వచ్చన్నమాట మీకు? చాలా బాగా. మరి ఈ వారం అంతా కూడా అవే మాకు పరిచయం చేయబోతున్నారు. ఓకే అండి. సో ఫస్ట్ రెసిపీ ఏంటండి? సోలాల బిర్యానీ. సోలాల బిర్యానీ. ఎస్. ఓకే, నార్మల్ బిర్యానీ అంటే అందరికీ ఐడియా ఉంటుంది, వెజ్ బిర్యానీ, నాన్ వెజ్ రకరకాలు ఉంటాయి. ఈ సోలాల బిర్యానీ అంటే ఏంటబ్బా? యాక్చువల్గా ఇది ఆదిలాబాద్లో స్పెషల్గా వింటర్ సీజన్లో సోలాలు అంటే కంది గింజలు. సో అవి దొరుకుతాయి వింటర్లో. ఓకే. ఎస్పెషల్లీ అక్కడికి వెళ్ళామంటే ఎవరింట్లో చూసినా కూడా సోలాల బిర్యానీ, లేదంటే సోలాల కర్రీ, సోలాల పప్పు, దాంతోనే రెసిపీస్ ఉంటాయి. ఓ, అంత స్పెషల్. ఓకే. ఈవెన్ అంటే చికెన్, మటన్ కన్నా దీన్నే ఇష్టపడతారు. అచ్చా, అసలు అది టేస్టీగా కూడా ఉంటుంది. ఆదిలాబాద్ లో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ పక్కన, ముందు సోలాల బిర్యానీ అన్నమాట అయితే వింటర్లో. ఓకే. ఆ సీజనబుల్ వెజిటబుల్. ఆహా. మరి కంది గింజలు అన్నారు, ఇప్పుడు సీజన్ కాదు కదండి, ఇప్పుడు వింటర్ సీజన్ కాదు కదా? ఎస్, అందుకే మన ప్రేక్షకులకు పరిచయం చేయడానికి కంది గింజల ప్లేస్లో బఠానీ. ఓకే. సో దాని ప్లేస్ లో బఠానీ తోటి చేయబోతున్నారు బిర్యానీ, సోలాల బిర్యానీ. అవును. ఓకే. సోలాల బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. సోలాల బిర్యానీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సరిత గారు, ఐటమ్స్ అన్నీ వచ్చేసాయి. సో మీరు అన్నట్టు బఠానీస్ తోటి బిర్యానీ అన్నమాట. ఓకే, స్టార్ట్ చేద్దామా అండి? యా, ఫస్ట్ ఏం చేద్దాం? స్టవ్ వెలిగించి. ఓకే. ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నామండి. కుక్కర్ కూడా రెడీగా ఉంది. గీ. ఫస్ట్ గీయా? ఓకే, వేసేయండి. సరే, అయితే గీ కరిగిన తర్వాత నెక్స్ట్ వేరే వేసుకోవాలి కదండి? కొంచెం బటర్ యాడ్. ఓకే, దీంట్లోనే బటర్ కూడా. ఇంకా బాగా టేస్టీగా వస్తుంది నాకు తెలిసి, బటర్ కూడా యాడ్ చేశాం కాబట్టి. సరిత గారు, బటర్ కూడా కరిగిపోయింది కదా, నెక్స్ట్ ఏంటండి? జీలకర్ర. జీలకర్ర వేసేయండి. అండ్ లవంగం, యాలకులు. ఓకే. సో ఇలాచి వేశారు, అండ్ దెన్ లవంగాల ఇప్పుడు. ఓకే. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. హస్బెండ్ అండ్ ఒక బాబు మాకు, అత్తమ్మ, మామయ్య. ఓకే. బాబా ఏం చదువుతున్నాడండి? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్? ఓ, మిమ్మల్ని చూస్తే అలా అనుకోరు. ఫైన్. సో ఒక బాబా అండి? ఓకే. ఎప్పుడైనా ఫీల్ అయ్యారా, అరే ఆడపిల్ల ఉంటే బాగుంటుంది? చాలా సార్లు. అంటే మీ రెడీ అయ్యే విధానంలో మీ ఇంట్రెస్ట్ అది తెలుస్తుంది, అప్పుడు అనిపించింది అనమాట. యాక్చువల్గా నేను ఉంటే మీరు మేకప్ ఆర్టిస్టా? ఓ, అప్పుడు ఇంకా బాగా మిస్ అవుతారు కదా. అదే ఆడపిల్ల ఉంటే చక్కగా రెడీ చేసేవాళ్ళు అన్ని. పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ ఆనియన్స్. ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. బాబు కాబట్టి పాపం ఆ ముచ్చట్లేవి మీకు తీరవు. ఫైన్. సో అయితే ఆదిలాబాద్ నుంచి ఇక్కడికి హైదరాబాద్ రీసెంట్గా 3 years అవుతుంది అన్నారు కదా, ఏంటది, ఎలా ఉంది మరి హైదరాబాద్లో? ఓకే, బాగుందండి. సో ఈ మేకప్ అన్నది మీకు ఏం ప్యాషనా? యా, చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. ఓకే. సో రెడీ అవ్వడం ఇంట్రెస్ట్, రెడీ చేయడం ఇంట్రెస్ట్? రెండు. రెండిట్లో ఏది బాగా ఇంట్రెస్ట్? చేయడమే. రెడీ చేయడం ఇంట్రెస్ట్. ఓకే. సో అసలు ఇప్పటి వరకు మీరు అంటే చాలా మందికి చేస్తుంటారు కదా? చాలా మందికి చేశాను. ఎవరిది అబ్బా అసలు ది బెస్ట్ అనిపించింది అలాగా? మా కజిన్ సిస్టర్, తన వెడ్డింగ్కి అన్నీ చేశాను. ఎవ్రీథింగ్. నాకైతే తన మీద ఆ లుక్ చాలా నచ్చింది. ఓకే. నా లుక్ ఎలా ఉంది?
చాలా బాగున్నారండి. దీన్నే అడిగి మరీ కాంప్లిమెంట్ ఇప్పించుకోవడం అంటే. లేదు లేదు, మీరు కూడా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ అండి. సో ఇవి ఫ్రై అయిపోయినట్టున్నాయి. కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు సరిత గారు మేకప్ ప్రొఫెషన్లో? దాదాపు 8 years అవుతుంది. 8 years. వావ్. యాక్చువల్గా నేను అంటే 8 years బ్యాక్ ఇంట్లో చేసేదాన్ని, సెమినార్స్ అవి చూసి నేర్చుకున్నాను. 3 years బ్యాక్ వచ్చి ఇక్కడే హైదరాబాద్లో నేర్చుకున్నాను ప్రొఫెషనల్ కోర్స్. ఓకే. సో అంతకుముందు సరదాగా అలా స్టార్ట్ చేసుకున్నారు ఇంట్లో, ఇంకా తర్వాత లేదు ప్రొఫెషనల్గా నేర్చుకోవాలని స్టార్ట్ చేశారు. ఓకే. సో అంటే అన్ని ఆల్ కైండ్స్ ఆఫ్ మేకప్స్ అన్ని నేర్చేసుకున్నారా? ఎస్. ఓకే. సో సరిత గారు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి. నెక్స్ట్ ఏంటి? కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకా బఠానీ వేసుకుందాం. ఓకే, ముందు కరివేపాక వేసేయండి. నెక్స్ట్ బఠానీ. సో ఇది మనకి పచ్చి బఠానీ ఉడికించి పెట్టుకుంది అలా ఏం లేదు? పచ్చి బఠానీ. అయితే సోలాల ప్లేస్లో మనకి లేవు కాబట్టి బఠానీ వేసుకున్నాం. ఇది మీరు ఇంట్లో ఎంత ఆఫెన్ చేస్తూ ఉంటారండి ఈ రెసిపీ? చాలాసార్లు చేస్తాను, వీక్లీ ట్వైస్ చేస్తాం. ఓ, వీక్లో ఖచ్చితంగా 2 times ఉండాల్సిందేనా? ఎవరికి బాగా ఇష్టం? మీ వారికి? అందరికి. ఇంట్లో అసలు ఎవరికి నచ్చదనే ఉండదు. ఓకే, అందరికి అందరి ఫేవరెట్. అందరి ఫేవరెట్. ఓకే. ఇది నేర్చుకోవడం ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఆదిలాబాద్ అత్తయ్య దగ్గర. అత్తగారి దగ్గర నుంచి. సో అత్తగారు బాగా చేస్తారంటారా, మీరు బాగా చేస్తారంటారా? అత్తయ్యే. ఓకే. ఓకే, నెక్స్ట్ అండి? నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకుందాము. అండ్ మెంతికూర కూడా. మెంతికూర. ఓ, ఇంకా ఇది మెంతికూర స్పెషల్ ఇందులో. ఓకే. కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో మంచి లీఫీ వెజిటేబుల్ మెంతికూర కూడా యాడ్ చేసాం దీంట్లో. మెంతికూర కూడా వింటర్లోనే వస్తుంది. సరిత గారు, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ప్రైవేట్ జాబ్ ఎంప్లాయీ. ఓకే. సో ఇంట్లో ఎలా ఫ్రీ టైం ఉంటుందా ఎక్కువగా మీకు? ఖాళీ ఉన్న మేకప్ ఆర్టిస్ట్ కూడా అన్నారు కదా, దొరుకుతుందా ఫ్రీ టైము? ఖాళీ ఉన్న రోజు ఖాళీ, లేదు అంటే వర్క్ ఉంటుంది. ఓకే. సరిత గారు, ఇది మొత్తం బాగా ఫ్రై అయిపోయిందండి. నెక్స్ట్ బగారా ఆకు వేసి. బగారా ఆకు, బిర్యానీ ఆకు. నెక్స్ట్ రైస్. ఓకే, బియ్యం కూడా వేసేసామండి. ఇంకా నెక్స్ట్ నీళ్ళే కదా? చిల్లీ పౌడర్, కారమా? ఓకే. మిర్చి ఎక్కువ వేసుకుంటే కొంచెం లైట్గా వేస్తున్నాను. అండ్ సాల్ట్, ఉప్పు. ఓకే, ఉప్పు కారం వేసేసుకొని మొత్తం అంతా కలుపుకుంటున్నాము. కలిపేసి వాటర్ వేసుకోవాలి. సో వాటర్ యాడ్ చేసేసేయండి. ఈ కప్పుతో 2 కప్పులు వాటర్ వేసుకుందాం. ఓకే. మూత పెట్టేసేయడం. ఓకే, ఇంకా మూత పెట్టేసుకోవడమే కదండి? పెట్టేసేయండి. ఇలా ఎంతసేపు ఉడికించుకోవాలండి? 10 minutesలో అయిపోతుంది. 10 minutes. ఓకే. సరిత గారు, చూద్దామా ఒకసారి అయ్యిందో లేదో? ఓపెన్ చేయండి. అయిపోయింది కదండి, సర్వ్ చేసుకుందామా? ఎస్ అండి. మూత పెట్టేయండి. ఇంతైనా సరిత గారు, ఇంకేమైనా వేసుకోవాలా? కొత్తిమీరతో గార్లిష్ చేసుకో. ఓకే, ఇచ్చేయండి. సోలాలా బిర్యానీ రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. సోలాలా బిర్యానీకి కావలసిన పదార్థాలు: నెయ్యి, వెన్న, జీలకర్ర, యాలుకలు, లవంగాలు, పచ్చిమిర్చి,
ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పచ్చి బఠానీలు, పసుపు, తరిగిన మెంతుకూర, బిర్యానీ ఆకు, బియ్యం, కారం, ఉప్పు, కొత్తిమీర. సోలాల బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నెయ్యి, వెన్న వేసి కరిగాక అందులో జీలకర్ర, యాలుకలు, లవంగాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, పచ్చి బఠానీలు, పసుపు, తరిగిన మెంతికూర వేసి వేగాక అందులో బిర్యానీ ఆకు, నానబెట్టుకున్న బియ్యం, కారం, ఉప్పు, సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోలాల బిర్యానీ రెడీ. సోలాల బిర్యానీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేసారు కదా. సరిత గారు టేస్ట్ చేద్దామా? యా అండి, ఇచ్చేయండి. వెరీ యమ్మీ అండి, చాలా బాగుంది. అసలు ఒట్టిదే కూడా బాగుంది. మీరు ఇందాక నేను అడిగాను కదా కాంబినేషన్ ఏదైతే బాగుంటుందని. సో టమాటా కర్రీ అన్నారు, టమాటా ఆ కాంబినేషన్ కూడా బాగుంటుంది. అండ్ ఒట్టిదే కూడా చాలా చాలా బాగుంది. కర్డ్ కూడా బాగుంటుంది. కర్డ్ కూడా బాగుంటుంది. రైతా. ఓకే, నైస్ అండి. సో నెక్స్ట్ రెసిపీని ఏం చేసి చూపించబోతున్నారండి? అలసందల మసాలా కూర. అలసందల మసాలా కూర. ఓకే, సో అలసందలతోటి గ్రేవీ ఐటమ్. ఓకే అండి, అలసందల మసాలా కూరకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. అలసందల మసాలా కూరకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సరిత గారు వచ్చేసాయి ఐటమ్స్ అన్ని. అలసందలతోటి కూర. నైస్. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేద్దామని స్టవ్ వెలిగించుకో. ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నామండి. నెక్స్ట్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాము. అయితే ఇది కూడా అత్తగారి రెసిపీయేనా? అవునండి, ఇంకా ఇది కూడా ఏంటి అంటే సోలాలు లేవు కాబట్టి సో దాని ప్లేస్లో అలసందలు. ఓకే, సో అంటే సోలాలతో కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు. సోలాలతోనే చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా సో ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి మనకి అలసందలతో చేస్తున్నాం మనం. మీరు సీజన్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. ఓకే, సో ఆయిల్ వేడైనట్టుందండి. నెక్స్ట్ టైం వేసుకుందాం దాన్ని. నెక్స్ట్ జీలకర్ర. ఇదిగోండి గరిట. నెక్స్ట్ అండి జీలకర్ర తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి. అండ్ పచ్చిమిర్చి. సో ఆనియన్స్ వేసేసాము, నెక్స్ట్ పచ్చిమిర్చి వేసేసాము. సరిత గారు, మరి మీరు పుట్టినూరు ఎక్కడ? మాది ఆర్మూర్ దగ్గర, హాసకొత్తూరు. ఓకే, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. సో ఆల్మోస్ట్ అంతా చుట్టుపక్కలే అయితే మీకు 170 కిలోమీటర్స్ ఉంటుంది ఆదిలాబాద్కి, ఆర్మూర్కి. ఓకే, సో మీకు ఆదిలాబాద్ వెరైటీస్లో మీ ఫేవరెట్ వెరైటీ ఏంటి? సోలాల బిర్యానీ. సోలాల బిర్యానీ. ఇందాక మాకు చేసి చూపించినటువంటి సోలాల బిర్యానీ. సోలాల బిర్యానీ. ఇప్పుడు దాంట్లోకి కాంబినేషన్ కర్రీ అయితే ఏది బాగుంటుందండి? టమాటా సూప్ కాంబినేషన్ కర్రీ, మన అంటే రైస్, టమాటా గ్రేవీ. టమాటా గ్రేవీ, అది కాంబినేషన్ బాగుంటుంది. ఓకే, ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఇంకా ఏ వెరైటీస్ బాగా చేస్తారు సరిత గారు మీరు? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీయా? ఓకే, నాన్ వెజ్లో ఇంకా నాన్ వెజ్లో చికెన్ బిర్యానీ కాకుండా నాన్ వెజ్ అదే చికెన్ బిర్యానీయే. ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రై. ఓకే, సో వెజ్లో అయితే ఇదే మీ ఫేవరెట్ అని చెప్పారుగా ఇందాక, సోలాల బిర్యానీ. ఇంట్లో అందరికీ ఫేవరెట్. ఓకే, ఫైన్. నెక్స్ట్ అండి పసుపు,
మెంతికూర కూడా వేసేసుకుందాం. ఓకే. సోలాలు రెసిపీలో కంపల్సరీ మెంతికూర ఉంటేనే బాగుంటుంది. సో సీజనబుల్ కాబట్టి రెండు ఒకేసారి దొరుకుతాయి. ఓకే. ఇందాక కూడా ఆ రెసిపీలో మెంతికూర అది వేసాం మనము, దీంట్లో కూడా మెంతికూర వేసాం బికాజ్ ఇది సీజనబుల్ వెజిటేబుల్ కదా. లీవ్స్ కూడా మెంతి లీవ్స్ కూడా మంచిది, వింటర్లో వస్తాయి. అండ్ టమాటా వేసేసుకుందాం. టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నామండి. ఇది కొంచెం వేగిన తర్వాత సో టమాటాల తర్వాత ఏం వేసుకోవాలి సరిత గారు? అలసందలు వేసి అలసందలో ఓకే వేసేసేయండి. ఇవేంటి ఆల్రెడీ పచ్చివ బాయిల్డ్ ఉడికించి పెట్టుకున్నాం. ఓకే. అండ్ ఇందులోనే సాల్ట్, ఓకే, అండ్ చిల్లీ పౌడర్. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం వేస్తున్నాము. ఇది కొబ్బరి పొడి. కొబ్బరి పొడి, ఓకే. దీంతోనే గ్రేవీ అవుతుంది. ఓ, బాగా మిక్స్ చేసి సో మొత్తం కూడా బాగా కలుపుకుంటున్నాము. అండ్ ఫైనల్గా ఇది వేసేసుకొని వాటర్ వేసుకుందాం. గరం మసాలా, కసూరి మేతి. కస్తూరి మేతి, అని మామూలుగా మెంతికూర మనకి కొంచెం చేదు అంటాం కదా, ఈ మేతి కూడా కొంచెం ఉంటుంది కదా, కొంచెం పర్లేదా? ఏం ప్రాబ్లం, దాంతోనే ఫ్లేవర్ వస్తుంది. సో వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకోవడం. సో వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టేసుకుందామా? 3 to 5 minutesలో అయిపోద్ది. సరిత గారు అయిపోయిందా? అయిపోయిందా? చూద్దామండి ఒకసారి. ఉడికిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే కదా. డిష్ అవుట్ చేసేసుకుందామా? మూత పెట్టేసేయండి. సరిత గారు అంతేనండి, ఇంకేమన్నా యాడ్ చేయాలి? గార్లిషింగ్కి కొత్తిమీర. ఫైన్. అలసందల మసాలా కూర రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. అలసందుల మసాలా కూరకి కావలసిన పదార్థాలు: నూనె, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మెంతుకూర, టమాటో ముక్కలు, ఉడికించుకున్న అలసందలు, ఉప్పు, కారం, కొబ్బరి పొడి, గరం మసాలా, కొత్తిమీర, కసూరి మేతి. అలసందల మసాలా కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేగాక అందులో మెంతికూర, టమాటో ముక్కలు, ఉడికించుకున్న అలసందలు, సరిపడా ఉప్పు, కారం, కొబ్బరి పొడి, గరం మసాలా, కస్తూరి మేతి, నీళ్లు పోసి మూత పెట్టి కొద్దిసేపు బాగా ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అలసందల మసాలా కూర రెడీ.
అలసందల మసాలా కూరకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. సరిత గారు టెస్ట్ చేసిద్దామా? ఎస్. స్పూన్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ. మీరు కూడా తీసుకోండి. వావ్, వెరీ యమ్మీ అండి. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు అంటే కర్రీస్లో మనకి రెగ్యులర్ కర్రీస్ చాలామంది బోర్ అయిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు అలసందలతో కనుక నిజంగా ఈ రెసిపీ చేసుకుంటే గదిరిపోతుంది. సో రెండు కూడా చాలా మంచి రెసిపీస్ని మాకు పరిచయం చేశారు సరిత గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, సోలాల బిర్యానీ అండ్ అలానే అలసందల మసాలా కూర రెండు కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఇది ఇవాళ ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. రేపు కూడా మరొక 2 ఆదిలాబాద్ ప్రత్యేక వంటకాలతోటి నేను సరిత గారు మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.